చింతూరు మండలంలో మన్నెంకొండ జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆంధ్ర ఒడిశా అధికారుల పర్యవేక్షణలో మన్నెంకొండ జాతరను విజయవంతం చేశారు. ఆంధ్ర రాష్ట్రం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన ఐటీడీఏ పీఓ, ఏఎస్పీ, ఏపీ జెన్కో అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మల్కనగిరిలో కొలువై ఉన్న గిరిజన వనదేవత ముత్యాలమ్మ తల్లి. ఈ జాతరలో ఆమెతో పాటు ఆమె సోదరులు కన్నమరాజు, బాలరాజు, పోతురాజు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీకృష్ణుడు ఇచ్చిన మాటకు కట్టుబడి భక్తులు 1,00,000 బలి పూజలను 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు. ఇందులో భాగంగా ఈ రోజు అమ్మవారి ఘటం ధ్వజ రూపంలో ఉన్న ఆమె సోదరులతో కలిసి ఉదయం మోతుగూడెం పంచాయతీ పరిధిలోని పొల్లూరు నది దాటి పొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మవారి గద్దెల వద్దకు చేరుకుంది. అనంతరం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్, ఏఎస్పీ పంకజ్ కుమార్, మీనా ఏపీ జెన్కో అధికారులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అర్చకులు కుమారస్వామి శర్మతో ప్రత్యేక పూజలు జరిపించారు. తరువాత ఊరేగింపుగా పొల్లూరు జలపాతం వద్దకు అమ్మవారిని తీసుకుని వెళ్లి అక్కడ గుహలో ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి మంగళ స్నానం చేయించి పాత ధ్వజాలను నిర్వీర్యం చేసి కొత్త ధ్వజాలతో తిరిగి ఊరేగింపుగా సాయంత్రం సీలేరు నది దాటి ఒడిశాకు బయలుదేరారు. జలపాతం వద్ద ప్రాణప్రతిష్ఠ అనంతరం అమ్మవారు భక్తుల కోరిక మేరకు బంగారు చేప రూపంలో దర్శనమిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ యాత్రలో సుమారు 20,000 మంది భక్తులు పాల్గొన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అపూర్వ భరత్, జిల్లా ఎస్పీ అమిత్ బర్ధన్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఆధ్వర్యంలో సుమారు 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ భద్రతా ఏర్పాట్లలో సివిల్, సిఆర్పీఎఫ్, మహిళా పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్, ఫైర్, రెవెన్యూ, పంచాయతీ, ఏపీ జెన్కో, అటవీ శాఖ, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈ జాతరకు వచ్చిన వేలాది మంది భక్తులకు జాతర కమిటీ సభ్యులు అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు.
పోయినసారి వచ్చావా నువ్వు?